మంచిర్యాల హమాలీవాడలోని 60 ఫీట్ల రోడ్డు విస్తరణ పనుల్ని బుధవారం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగరరావు పరిశీలించారు. పనులు నిదానంగా జరగడాన్ని గుర్తించిన ఎమ్మెల్యే కాంట్రాక్టర్ తీరుని ఆక్షేపించారు. పనులు ఎందుకు వేగవంతంగా జరగడం లేదని ప్రశ్నించారు. పనుల్లో నాణ్యత, ప్రజలకి అసౌకర్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించనని స్పష్టం చేశారు. పనుల్లో జాప్యం సహించబోనని, పరిస్థితి ఇలాగే కొనసాగితే కాంట్రాక్టర్ ని హెచ్చరించారు. ఈ నెల ముగింపు నాటికి పనులు పూర్తి కాకపోతే ఆ కాంట్రాక్టర్ ని తొలగించి మరో కాంట్రాక్టర్ కి పనులు అప్పగిస్తామని కరాఖండిగా తేల్చి చెప్పారు. విస్తరణ పనుల వల్ల నీటి సరఫరాలో ఏర్పడిన ఆటంకాన్ని తొలగించడానికి ట్యాంకర్లతో నీటి సరఫరా చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఆ రోడ్డు కుండే బాధ్యత ఏమంటే కొడితేనే ఇక్కడ ఏమంటే వాళ్ళని వారంతా ఏదైతే మంచిళ్ళ సప్లై ప్రోగ్రాం పెట్టామో దురదృష్టవశాత్తు ఈ పట్టణంలో 34-35 వార్డులకు ఇవ్వడం జరిగింది, ఇస్తున్నాం. అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలు కూడా ఆల్మోస్ట్ 90% పరిష్కారం అయితే ఇస్తున్నాం. కానీ ఈ వార్డుకు వచ్చే వరకు ఈ రోడ్డుతోటి ఈ పైప్ లైన్ లింక్ ఉంది కాబట్టి లేట్ అయింది. ఇది దాదాపు 15 నెలలు 2 నెలలు అయింది నేర్చిపోయింది, 2 నెలలు అయిపోయింది నేర్చిపోయింది చెప్పడం జరిగింది. కానీ దానికి అశ్రద్ధ, మరి కాంట్రాక్టర్ అయితే అశ్రద్ధ ఉందని సందేహం లేదు. ఆ కాంట్రాక్టర్ పని కూడా నాకు సందేహాలు సాయంత్రం డీజే మంచి దాన్ని చూసి మాట్లాడుతాను. కాంట్రాక్టర్ ఇదే పద్ధతి స్లో చేస్తే మాత్రం ఖచ్చితంగా యాజిటీస్ టర్మినేట్ చేసి వేరే కొత్తలకి చేయించడం జరుగుతుంది. ఆయనే ఈ ఏప్రిల్ 30 లోపల మొత్తం రోడ్డు పైప్ లైన్ అన్ని కంప్లీట్ చేస్తే ఓకే, లేకపోతే టర్మినేట్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చి చేయడం జరుగుతుంది. ఇప్పుడున్న స్పీడ్ సరిపోదు, ఇప్పుడున్న స్పీడ్ చేస్తే మొత్తం దసరత్తది కాబట్టి ఖచ్చితంగా ఎమ్మడి చేస్తాం. దీన్ని సీరియస్ స్టెప్ తీసుకుంటాం. నేను వాస్తవం అయితే కాంగ్రెస్ కొత్తగా నేను ఒకటే చెప్తాను, ఎక్కడ కూడా నాసిరకం పనులు మేము ఒప్పుకోం. రెండోది ప్రజలకు అసౌకర్యం అసలే ఒప్పుకోం. మొత్తం మంచిర్యాల పట్టణం 34 వార్డులు మంచినీళ్ళు తాగుతే మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు మాకు. ఇలా ట్యాంకర్లు అప్పుడు పంపించే పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా కాంట్రాక్టర్ సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. చేయకపోతే యాక్షన్ తీసుకొని టర్మినేట్ చేసి వీళ్ళకి నీళ్ళు ఇచ్చే చేస్తాం. ఎప్పటివరకు అయితే వీళ్ళకి నల్లకి ఇబ్బంది ఉందో అప్పటి వరకు వీళ్ళకి ట్యాంకర్ల ద్వారా నీళ్ళు సప్లై చేస్తాం. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండల కేంద్రంతో పాటు ధర్మారం గ్రామంలోని డ్రైనేజ్ సీసీ రోడ్ల పనులను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగరరావు పరిశీలించారు.
బుధవారం హాజీపూర్ మండల కేంద్రంలోని బోర్లా కాలనీలో ఈజీఎస్ నిధులతో నూతనంగా నిర్మిస్తున్న డ్రైనేజీ పనుల్ని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు పర్యవేక్షించారు. డ్రైనేజీని నిర్మిస్తున్న సంబంధిత కాంట్రాక్టర్ తన ఇష్టారాజ్యంగా వంకర తొంకరగా నిర్మిస్తుండటంతో డ్రైనేజీ ఎలా పడితే అలానే నిర్మిస్తారా అని కాంట్రాక్టర్ పై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులు చేయాలని ఆదేశించారు. అక్కడే ఉన్న పలువురు ఎల్లంపల్లి నిర్వాసితులు తమకు రావాల్సిన 3 లక్షల ప్యాకేజీతో పాటు ఇందిరమ్మ గృహం నిర్మించుకున్న 70,000 రూపాయల్ని మంజూరీ చేయాలని కోరారు. ఎలక్షన్ కోడ్ ముగిసిన వెంటనే ఎల్లంపల్లి నిర్వాసితుల సమస్యల్ని పరిష్కారం అయ్యేలా చూస్తానని వారికి ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అంతకుముందు హాజీపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ధర్మారంలో ఇటీవల నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డుని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభానికి ముందే గ్రామాల్లో సీసీ రోడ్లు డ్రైనేజీలు పూర్తి చేస్తామని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతు బంధు నిధుల్ని బీజేపీ బీఆర్ఎస్ నాయకులు కుమ్మక్కై నిధుల్ని దారి మళ్లించారని ఆరోపించారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులకి కాంగ్రెస్ పార్టీయే కారణమని బీఆర్ఎస్ చేస్తున్న తప్పుడు ప్రచారాల్ని ప్రజలు నమ్మొద్దన్నారు. రైతుల సమస్యలంటూ బీఆర్ఎస్ నాయకులు పొలంబాట పట్టడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నాయకులకి ప్రజలు ఇచ్చిన అధికారాన్ని వారి స్వలాభం కొరకు దుర్వినియోగం చేశారని, పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో 1 సీటు గెలవలేని పరిస్థితిలో ఉందని అన్నారు. వచ్చే 5 సంవత్సరాల్లో మహిళల్ని లక్షాధికారిని చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేయిస్తుందని తెలిపారు. బీఆర్ఎస్ నాయకుల్లాగా హామీల్ని మర్చిపోకుండా మాట ఇచ్చిన హామీలకి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. నియోజకవర్గంలో 25 ఏళ్లలో చేయని పనులు ఈ 5 ఏళ్లలో చేసి చూపిస్తారని తెలిపారు. తాను గెలిచినప్పటి నుండి మంచిర్యాలలో మంచినీరు సరఫరా చేస్తున్నామని, హాజీపూర్ మండలంలో సాగునీరు అందిస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో రైతుల్ని నిలువుదోపిడీ చేసి ఇప్పుడు రైతులపైన ముసలి కన్నీరు కారుస్తూ దొంగ దీక్షలు చేస్తూ మాట్లాడే హక్కు బీఆర్ఎస్ నాయకులకు లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గడిచిన 3 నెలల నుంచి ఏవైతే వర్కులు ఇచ్చినామో దాంట్లో భాగంగా ఈజీఎస్ కింద సీసీ రోడ్లు ఇచ్చినాం, డిఎండిపి కింద డ్రైన్స్ ఇచ్చినాం. ఒకసారి చూసిపోదాం క్వాలిటీ ఎట్లుందో చూసుకుందాం వచ్చినాం. దాదాపు 100% కాకుండా అట్లీస్ట్ 80-90% బాగా చేస్తుంది. దాంట్లో చిన్న చిన్న కరెక్షన్స్ అవి కూడా చెప్పినాం. అవి కూడా చేసి క్వాలిటీ వర్క్ చేసే కార్యక్రమం తీసుకున్నాం. అంటే ఏదైతే ప్రజలకు సేవ కంటే చేద్దామన్నారో ఆలోచనతో మా కార్యకర్తల నాయకులు దాన్ని నన్ను పట్టే చేస్తుంది. ఏ రకమైన ఇబ్బందులు ఇది ఈ వర్షాకాలం లోపలికి ఎక్కడెక్కడ ఇబ్బందులు అవన్నీ చూసి ఈ ఎన్నికలు కొడతారు కొన్ని ఇబ్బందులు అయినాయి. బట్ తర్వాత కూడా 2 నెలలు టైం ఉంటుంది కాబట్టి అవన్నీ చేసి ఈ వర్షాకాలంలో రోడ్లకు కానీ నాలుగులకు కానీ ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం చేస్తారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మిగతా కూడా పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలు రావడంతో కోడ్ రావడంతో ఇబ్బంది అవుతుంది. అధికారులు కూడా కోడ్ అని చెప్పి తప్పించే ప్రోగ్రాం కొంత నిజంగా కూడా కొంతున్నది. కాబట్టి ఏదైతే పనులు టేకల్సిన అవన్నీ అయితే వీటితో పాటు 6 గ్యారెంటీలు ఏవైతే చెప్పినాం అందులోకి దాదాపు 4 చేసినాం ఇప్పటికీ. ఒకటి రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలు, ఇంకోటి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం దాదాపు ఇప్పటికీ 40 కోట్ల టికెట్లు, అంటే 40 కోట్ల మంది మహిళలు బస్సులలో ప్రయాణం చేసారు. దాదాపు 1150 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఈ మహిళల బస్సు కిరాయి ఆర్టీసీకి పేమెంట్ చేయడం జరిగింది. ఆరోగ్యశ్రీ కూడా ఇప్పటికీ ఒక మంచిర్యాల నేను నా దగ్గర నుంచే దాదాపు 90 ఎల్ఓసీలు ఇప్పించడం జరిగింది. దీంతోపాటు 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కూడా స్టార్ట్ అయింది. మన ఇంకోటి 200 రూపాయలు 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ కూడా 41 లక్షల చిల్లర అక్కడనే మన దగ్గర కూడా దాదాపు 43,50,000 మందికి అంటే ఇంకొంచెం చిల్లర ఉన్నది మందికి ఈ ఉచిత కరెంటు 200 యూనిట్ల సౌకర్యం కూడా రావడం జరిగింది. మిగతాయి రైతు బంధు, రైతు భరోసా, మాది రైతు భరోసా, వాళ్ళది రైతు బంధు మాట్లాడుతుంది. వాళ్ళ లెక్క దొంగనాట కలిగారు. ఈ రైతులకి ఏమైతే వస్తుందో తర్వాత చూసుకోమని చెప్పి ఆ రైతు బంధు పైసలు 6,000-7,000 కోట్ల రూపాయలు నవంబర్ 27-28 తారీఖు నాడు 27-28 తారీఖు నాడు కాంట్రాక్ట్ అయ్యిందంటే ఒక బహానా పెట్టి ఎలక్షన్ కమిషన్కి ఒక పిటిషన్ ఇప్పించి దానికి హరీష్ రావు లెటర్ పెట్టి ఈ ఎన్నికలు వస్తుంది కాబట్టి ఇది ఇయ్యమని వాళ్ళతో చెప్పించుకొని అంత వాళ్ళు ఒకటే మన బీజేపీ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ బీజేపీ కంట్రోల్ ఉంది, ఈ కేసీఆర్ బీజేపీ వాళ్ళ కంట్రోల్లో ఇద్దరు కలుపుకొని అనుకుని నాటకం ఆడి
రైతు బంధు ఎలక్షన్ కమిషన్ బంద్ చేసింది వాళ్ళు ఇవ్వాల్సిన బంద్ చేసి పైసలు నుంచి పోతే సంతోషమే, పైసలు నుంచి పోలే. ఆ బంద్ చేసి 27-28 తారీఖు నాడు కాంట్రాక్టర్లకు పైసలు 6,000 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయించి ఆ పైసలు వాళ్ళు కాంట్రాక్టుల ద్వారా వాళ్ళ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఇప్పించిన దాంట్లో ఇక్కడ మంచిరాడ ఉన్నది. దానికి కూడా నేను స్పష్టంగా చెప్తా, దాదాపు 27-28 కోట్లు ఇక్కడ పేరు చెప్పగానే ఒక కాంట్రాక్టర్ ట్రాన్స్ఫర్ చేసిండు. ఆ కాంట్రాక్టర్ ట్రాన్స్ఫర్ చేస్తే ఆ కాంట్రాక్టర్ సుమారుకు పైసలు ఇచ్చిండు, 11 కోట్లు 12 కోట్లు. ఇంకా మిగతా వాళ్ళకు కూడా ఇచ్చింది. ఆ ఇచ్చిన పైసలకు మొన్న ఏదో భూమి రిజిస్ట్రేషన్ చేసిందని తెలిసింది, ఏదో ఫామ్ ఆయిల్ తోట రిజిస్ట్రేషన్ చేసింది తెలిసింది మొన్న అనుకుంటా. ఇట్లా వాళ్ళ రైతులకు ఇచ్చే పైసలు వాళ్ళు వాడుకొని మేము రైతు బంధు ఇప్పటి వరకు వాళ్ళు మొత్తం కథాన కాల్ చేసి రోజు పొద్దున్న లేచి ఆర్బీఐకి ఫోన్ చేసి ఇలా మాకు పైసలు ఎవరు బాబు మాకు 100 కోట్లు రిలీజ్ చేయనే పరిస్థితి తీసుకొచ్చిన ఫైనాన్స్ మాకు అప్పచెప్పిపోతే ఇవాళ అన్ని సదురుకుంటూ చేసి దాదాపు 5 ఎకరాల వరకు ఇప్పటికి ఇవ్వడం జరిగింది. 64,75,000 మంది రైతులకు ఇప్పటికీ రైతు బంధు రైతు భరోసా ఇవ్వడం జరిగింది, ట్రాన్స్ఫర్ చేసినాం. మిగిలింది 92% అయిపోయింది, ఇంకో 8% మాత్రం జరిగింది. అది కూడా ఎన్నికలు కూడా తర్వాత చేయడం జరుగుతుంది. వాళ్ళ లెక్క మేము అబద్ధాలు చెప్పేది లేదు, నాటకాలు చేసేది లేదు. ఏదైతే ఇంకోటి ఇప్పుడు వాళ్ళు ఏం చేసినో నాకు తెలియదు, కానీ కొత్తగా ఇప్పుడు ఏదో పొలాలు ఎండిపోతున్నాయి. పొలాలు ఎండిపోవడం ఎందుకు ఎండిపోతాయి? పొలాలు ఎండిపోవడానికి కారణం ఏంటిది? నీళ్ళు లేకపోతే ఎండిపోతాయి. మేము వర్షాకాలంలో గెలవడే కదా. ప్రకృతి కూడా 4 నెలలు వర్షాకాలం ఇచ్చింది, 4 నెలలు చలికాలం ఇచ్చింది, 4 నెలలు ఎండాకాలం ఇచ్చింది. వర్షాకాలం మనకు జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్లో అయిపోతుంది. మేము గెలిచింది డిసెంబర్ 3 నాడు. మరి ఈ రాష్ట్రంలో ఆగస్టు 12వ తేదీ పడ్డ వర్షం లాస్ట్. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ మధ్య 1-2 వడగానాలు తప్పితే వర్షం పడలేదు. ఆగస్టులో బంద్ అయినప్పుడు నీకు అప్పుడు 2 నెలలు 3 నెలలు టైం ఉండే కదా, నీకు తెలియదా? వర్షపాతం ఈ రాష్ట్రంలో 42% తక్కువ పడ్డది. నీళ్ళు వల్లే, వర్షం వల్లే ఎండిపోతాయని తెలియదు. అటువంటిప్పుడు మరి అన్ని ఎన్నికలు చెప్పాలి కదా, మొదలు ఇట్లా ఉన్నది, కరువు ఉన్నది, పరిస్థితి ఉన్నది చెప్పాలి కదా. చెప్పకుండా మీ ఎన్నికల కోసం మొత్తం ఆ ఉన్న నీళ్ళు 23 TMCల నీళ్ళు ఆయనతో ప్రాజెక్టు వెళ్తే మొత్తం ఆయనతో ఇప్పుడు 39 సీట్లు వచ్చినాయి, 3 రావని చెప్పి భయపడి ఆ నీళ్ళని కిందికి ఇచ్చేసి మేము ఇచ్చామని చెప్తారు. రైతు బంధు గురించి మాట్లాడితే ఇది చెప్పేది లెక్కలు రమ్మని చెప్పాను, ఎక్కడికి చర్చకు సిద్ధం. ఇక మిగిలింది పొలాలు ఎండిపోవడం, ఇదంతా కొత్త బాట పట్టి ఇప్పుడు ఆయనతో జనాలు మర్చిపోయారు. ఇచ్చిపెట్టి పరిస్థితి టీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అయిపోయింది. ఈ ఎన్నికల తర్వాత ఆఫీసులకు తాళాలేసి కిరాకిచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి దానికోసం ఈ కొత్త కార్యక్రమాలు పెట్టి ఇదని అదని ఇంకేదో మాట్లాడుతుంటే భాష అటువంటి భాష మాట్లాడడం మాకు రాదు. కానీ ఖచ్చితంగా ప్రజలు వాళ్ళకి ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసి వాళ్ళ సొంత లాభాల కోసం అధికారం వాడుకొని మొత్తం వ్యవస్థను చిల్లుడు పొడిచి వ్యవస్థ అనేది లేకుండా చేసింది. కాబట్టి ఖచ్చితంగా దాని ఫలితం వాళ్ళు అనుభవించి ఇప్పుడు ఈసారి పార్లమెంట్లో ఇన్ని చెప్తాను, వాళ్ళు చెప్పని ఎన్ని సీట్లు వస్తాయి, వాళ్ళు అసలు ఖాతా తెరుతారా? అటువంటి పరిస్థితులు అన్నారు. 10 సంవత్సరాలు మేము అధికారం లేకున్నా కూడా మా మీద కేసులు ఎన్ని పెట్టినా కూడా మేము కొట్లాడుకుంటూ కూర్చున్నాం. ప్రజల కోసం, ప్రజల పక్షాన, ప్రజల సమస్యల గురించి కొట్లాడుకుంటున్నాం. మేనిఫెస్టో మీరు పెట్టినావు అంటే మేము 100 రోజుల్లో మేము 4 చేసినాం. నువ్వేం చేసినావు? మరి నువ్వు మేనిఫెస్టోలో పెట్టి ఇంత పెద్ద లిస్టు పెట్టినావు కదా. లిస్టు పెట్టినాక ఎన్నికల దాకా నీకు ఏది గుర్తుకురాలి కదా. 5 ఏళ్ళ తర్వాత ఎన్నికలు వచ్చాక గుర్తుకొచ్చాను నీకు. నువ్వు చేస్తే ఒకటి, మేము చేస్తే ఒకటి. మేము అట్లా కూడా కాదు కదా, మేము 100 రోజుల్లో పడేసినాం. ఎన్నికలు వస్తాయని మాకు కూడా తెలుసు, మీకు కూడా తెలుసు. ఆ ఎన్నికలు వస్తాయని భయపడే దన 4 చేసినాం. మిగతా కూడా చేసినాం, సిద్ధంగా ఉన్నాం. 500 బోనస్ అన్న 500 బోనస్ అనే దాంట్లో మేము ఒకసారి మా మేనిఫెస్టో చదువుకున్నాం. మేనిఫెస్టోలో ఏం పెట్టినాం? పట్టేదారులకు ఇస్తాం, కౌలుదారులకు ఇస్తామని పెట్టినాం. ఎవరైతే పంట పండించారో వాస్తవంగా మోక మీద వాళ్ళకి 500 రూపాయలు క్వింటల్కు బోనస్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఈ వ్యవసాయం నువ్వే చెప్తాను, మొత్తం కరువు వచ్చింది, మొత్తం ఆల్మోస్ట్ రాష్ట్రంలో 80% పంటలు వేయని. అయినా కూడా మేము ఏదైతే మాట ఇచ్చినామో ఆ మాటకు ఇప్పుడు కౌలు రైతులు మాకు ఎత్తలేదు. ఆ రికార్డ్స్ అన్ని నువ్వు ధరని పెట్టిపోయినావు. ధరలో ఏం లేదు. ఇప్పుడు ఎప్పుడో 50 ఏళ్ళ కింద వెళ్ళిపోయిన పేర్లన్నీ తీసుకొచ్చింది. ఇప్పుడు అవన్నీ సరిచేసి ఇప్పుడు ఈ పునాస వర్షాకాలం పంట వరకు సరిచేసి రికార్డులకు అందరినీ వాస్తవాన్ని తీసుకొచ్చి ఎవరైతే మోక మీద చేస్తున్నారో కబ్జా కాలం ఏదైతే వరకు ఉన్నానో హక్కుదారు కాలంలో తీసేసినాం. ఆ కాలం పెట్టి వాస్తవం మీద భూమి మీద ఎవరు మోక మీద ఎవరు వ్యవసాయం చేస్తున్నారో చూసి వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు రాసిన తర్వాత పట్టేదారుకు కౌలుదారికి ఇచ్చే అవకాశం మాకు ఉంటుంది. మేము ఇచ్చిన మేనిఫెస్టో మాకు క్లారిటీ ఉన్నది, మేము చెప్పింది మాకు క్లారిటీ ఉంది. దానికోసం పునాస పంటలకు జరుగుతాయి. వర్షాకాలం పంటకు కౌలుదారులకు ఇస్తాం, రైతులకు ఇస్తాం. పంట పండిన తర్వాత 500 రూపాయల బోనస్ అది కూడా ఇస్తాం.
మీ లెక్క మేము మా మాటలు చెప్పి పారిపోయే ఇష్టం లేదు, మాకు అసలే లేదు. ఇక ఐకేపీ గురించి మీకు ఇలా మా ఐకేపీకి గుర్తుకొస్తాం. మీకు 10 ఏళ్ళ నుంచి ఎడమైంది. మీకు 10 అంతకుముందు అయితే మేము ఫ్రీ వాడు ఉచిత వడ్డీ ఇచ్చి వాళ్ళకి చేస్తే వాళ్ళకి 10,000 నుంచి దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆ గ్రూప్కు ఇలా 10 లక్షల రూపాయలు తీసుకొచ్చాం. 10 లక్షల రూపాయల వడ్డీ మొత్తం మేము ప్రభుత్వం పే చేసాం. ఇవాళ కూడా మళ్ళీ మేము డిసైడ్ చేసుకున్నాం 10 లక్షల నుంచి ₹1 కోటి. ఈ 5 సంవత్సరాల లోపల ప్రతి మహిళను లక్షాధికారిని కోటీశ్వరం చేయడం ఆలోచన ఖచ్చితంగా మా దిశగా పోతున్నా చేస్తాం. మీ లెక్క మాటలు చెప్పి తప్పించుకునేది ఎన్నికలప్పుడు ఒకటి, ఎన్నికలు తెల్లారి ఒకటి, ఎన్నికల కన్నా ముందు ఒకటి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం ఇచ్చినాం దానికి కట్టుబడినాం. ఏ రోజైనా కట్టుబడినాం, ఇవాళ కట్టుబడినాం. ఇక్కడ నియోజకవర్గం సిద్ధంగా ఉన్నది దేనికైనా. మీరు 25 సంవత్సరాలు చేయని పనులు నేను చేస్తాను. ఇప్పుడు 25 సంవత్సరాలు మునిగిపోయిన పనులు, ఆగిపోయిన పనులన్నీ ఇప్పటికే సగం కంప్లీట్ చేసాం. మీరు మంచి 25 మంచిని చక్కగా ఇచ్చిన మంచిగా ఇలా అడుగుపోరు మంచిగా పోయి రోజు పొద్దున గంట వస్తుంది మంచినీళ్ళు, సాయంత్రం వస్తున్నాయి. స్వచ్ఛమైన నీళ్ళు వస్తాయి, తాగే నీళ్ళు వస్తాయి. మీరేం చేసి ఇన్ని రోజులు మరి 4 టర్మగలు ఇంకో టర్మగలు 5 సంవత్సరాలు 25 సంవత్సరాలు సాగునీళ్ళు ఆజిపూర్ నడుగురు 20 ఏళ్ళ నుంచి ఆజిపూర్ మండలానికి ఎప్పుడైనా నీళ్ళు వచ్చినాయి? గూడెం కానీ కడెం కానీ ఎప్పుడైనా వచ్చినాయి? ఇవాళ వచ్చినాయి. వాళ్ళ పంటలు కూడా ఉన్నాయి. కడెం నీళ్ళ కోసం మేము అంతకుముందు టాటాస్ పట్టుకొని పోయేది. ఈ సంవత్సరం మేము అక్కడికి పోకుండా మాకు స్టోరీలు చెప్పి మా కథలు చెప్పి ఇంక గూడెం లిఫ్ట్ మరి నువ్వు ఉన్నప్పుడు ఎందుకు లేచినా మేము ఉన్నప్పుడు ఎందుకు లేస్తాం? ఇవన్నీ ప్రజలు చూస్తాను, ప్రజలందరికీ తెలుసు. రైతులకు సంబంధించిన మటుకు ఈ గడిచిన 9-10 సంవత్సరాల నుంచి వెళ్ళి మీరు బస్తాకు 2 కిలోలు మొదలుపెట్టి 5 కిలోల దాకా తీసుకొని క్వింటల్కి 10-12 కిలోలు తీసుకొని రైతులను నిలువు దోపిడీ చేసి రైతుల గురించి మాట్లాడే హక్కు ఇక్కడున్న ప్రజాప్రతినిధులకు ఎవ్వరికి హక్కు లేదా మాట్లాడుతుంది. వాళ్ళంతా దొంగలే. అందరు కలిసి దాంట్లో ఎమ్మెల్యే ఉన్నాడు, ఒక మిల్లర్ సంఘ చైర్మన్ అంటే ఇప్పుడు మన పాల మున్సిపల్ చైర్మన్, వీళ్ళందరూ కలిపి ఇంకెవరెవరినో దాంట్లో డీసీఎంఎస్లు బీసీఎంఎస్లు ఏమో ఖచ్చితంగా వాళ్ళందరి మీద ఎంక్వైరీ చేసి ఎవరిని ఇచ్చిపెట్టాం. రైతుల డబ్బులు ఎవరైతే తీసుకుపోయారో, ఎవరైతే దోసుకున్నారో అలా కడుపులు ఉంటే కడుపు కోసి తీసుకొచ్చి బయట రైతులకు అప్పచెప్తాం. కానీ విడిచిపెట్టే ప్రసక్తి జైలు కాకపోతే మేము గెలితే ఈ పంచాయతీలో పోకుండా ప్రజలకు చెప్పిన కొన్ని వాగ్దానాలు చేద్దామని ఉద్దేశంతో ఇదికు చేసుకుంటూ పోతున్నాం తప్పితే మాకు శాతగా కాదు. ఇది అయిపోయాక ఎన్నికలు అయిపోయాక ఈ పనులు ఇవి నడితే వాళ్ళు ఆ పనుల మీద పడతాం. ఒక్కొక్కరిని జైలుకు ఖచ్చితంగా పంపిస్తాం, చూస్తాం, అప్పుడు చూసి చెప్తాం. ఒక్కొక్కరు ఇటు రైతు బంధు 5,000 అయితే 5,200 రూపాయలు ఈ రైతు బంధు గవర్నమెంట్ అకౌంట్కి చెక్కులు పంపించారు. ఇటేమో 5,200 ఎవరికి ఇచ్చినా తెలియదు. మొత్తం 5,200 క్వింటల్కి దోసుకున్నాం సార్ ఎకరానికి. ఈ రకంగా దోపిడీ చేసిన వాళ్ళు మేము ఎవరం కావు. మా కాంగ్రెస్ పార్టీకి ఆలోచన కూడా లేదు, అవసరం కూడా లేదు మాకు. మేము ప్రజల కోసమే బతాం, ప్రజల కోసమే చేస్తాం. ఎన్నికల ముందు ఏం చెప్పినాం రమ్మని చెప్పండి, నేను ఎక్కడికైనా సిద్ధం. ఏ డిబేట్ ఏముందో వాళ్ళు ఎంతమంది మేధావులు కాగితాలు తీసుకురమని చెప్పి నేను ఒక్కరిని వస్తా. కాగితం ఉండదు, కలం ఉండదు, క్యాలిక్యులేటర్ ఉండదు, పెన్ ఉండదు. నాకు సమాధానం చెప్తాను. పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ వెంకటస్వామి కుమారులపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథరావు చేసిన విమర్శలు సహించేది లేదని మున్సిపల్ కౌన్సిలర్ హరికృష్ణ హెచ్చరించారు. బుధవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మున్సిపల్ కౌన్సిలర్ హరికృష్ణ దళితులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ అగ్రవర్ణ కులాలకి చెందిన వారిని వివాహం చేసుకున్నారని, ఆ కుటుంబంపై ఆరోపణలు చేయడం శోచనీయమని అన్నారు. కులాంతర వివాహాలు చేసుకోవడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. ఇలాంటి వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు సుధమల్ల హరికృష్ణ, ఎర్రోల శ్రీనివాస్, కనుమల్ల నర్సయ్య, దొంతమల్ల శివకుమార్, గజ్జల్లి రాజమాలు, ఎర్రోల నరేష్, సొల్లు శ్రీనివాస్, సూర నాగబాబు, సాగె కృష్ణ, ఐతలింగమూర్తి, గంపల శంకర్, కాటం రాజు, ఎడ్ల సారయ్య, సుధమల దామోదర్, వెంకటి, తాజ్ బాబా, మద్దెల రామచందర్ తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, గడ్డం వివేక్ వెంకటస్వామి గారి యొక్క కుటుంబం పైన నిన్న బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు రఘునాథరావు గారు మాట్లాడుతూ ఈ వెంకటస్వామి గారి యొక్క ఫ్యామిలీ, వివేక్ వెంకటస్వామి గారు ఈ పెద్దపల్లి పార్లమెంట్లో పోటీ చేసే అర్హత లేదు, వారు అసలు ఎస్సీలే కాదనే విధంగా మాట్లాడడం చాలా విడ్డూరం. అదేవిధంగా వారు మాట్లాడుతూ
గడ్డం వంశీకృష్ణ గారి యొక్క మరి భార్య ఎస్సీ కాదని, మరి వారి తల్లి ఎస్సీ కాదనేటువంటి ఏదో మాట్లాడిండో ఆ మాటలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి దాని రఘునందన్ గారు బహిరంగంగా క్షమాపణ కూడా చెప్పాలని దళిత సంఘాల నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ మరి దళితులు ఇలా అగ్రవర్ణంలో ఉన్న వారిని పెళ్లి చేసుకోవడం నేరమా? ఇవాళ మరి వేరే కులంలో ఉన్నటువంటి అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం తప్ప అనేదాన్ని మేము రఘునందన్ గారిని సూటిగా అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా మరి గడ్డం వివేక్ వెంకటస్వామి గారు మరి బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు మరి వారు అప్పుడు దళితులని మీరు ఏ విధంగా మరి సంబోధించారు? మరి ఈరోజు దళితులు కాదని ఏ విధంగా మీరు అంటూ ఉన్నారో ఒకసారి మీరే ఆత్మ పరిశీలన చేసుకోవాలని అది మీ గీతగా వదిలిపెడతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మరి గడ్డం వంశీకృష్ణ గారిని ఈ పార్లమెంట్ ఎవరు గెలిపించాలని మరి ప్రియతమ నాయకులు శాసనసభ్యులు మరి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు వారు ఇవాళ మరి వంశీకృష్ణ గారు ఒక కొడుకుగా భావించి వారు ముందుకొచ్చి మరి మేము ఇక్కడ అత్యధిక మేడతో మరి గెలిపిస్తామని వారు ఏదైతే చెప్పడం జరిగిందో మరి దాన్ని కూడా మీరు ఇవాళ ప్రేమ్ సాగర్ రావు పైన కూడా మీరు అంచిత వాక్యాలు చేశారో మరి దాన్ని కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ దళితుల ఎదుగుదలకు ఇవాళ మీరు చూసి ఓరలేనటువంటి బీజేపీ పార్టీ నాయకులారా, ఇవాళ ఏదైతే మరి ప్రేమ్ సాగర్ రావు గారు ఒక మంచి హృదయంతో ఈ 7 కాన్స్టిట్యూన్సీలలో ఒక పెద్ద మనిషిగా ఒక పెద్దన్న పాత్ర పోషించి అందరినీ సమిష్టి నిర్ణయం తీసుకొని ఎమ్మెల్యేలందరినీ ఒక నిర్ణయానికి తీసుకొచ్చి మనం వంశీకృష్ణ గారిని గెలిపించాలనే ఒక మంచి ఆలోచనతో మరి ప్రేమ్ సాగర్ రావు ముందుకు పోతూ ఉంటే మరి అలా ఎమ్మెల్యే గారిని మీరు వారి ఎమ్మెల్యే గారి పైన ఏదో వ్యంగ్యంగా మాట్లాడడం ఇది సరైనటువంటి విధానం ఇది కాదు. జై భీమ్. నిన్న ఏదైతే జిల్లా అధ్యక్షులు రఘునాథ్ గారు మరి పెద్దలు గౌరవనీయులు వివేక్ వెంకటస్వామి గారు అదేవిధంగా వారి తండ్రి అయినటువంటి గడ్డం వంశీకృష్ణ గారిపైనటువంటి చేసిన వ్యాఖ్యలను దళిత సంఘాల ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు కాకా వెంకటస్వామి గారు మరి ఎంతోమందిని లీడర్లు తయారు చేసినటువంటి ఘనత ఈరోజు కాకా వెంకటస్వామి గారిది. అదేవిధంగా యువ నాయకుడు యువ వ్యాపారవేత్త వంశీకృష్ణ గారికి మరి టికెట్ ఇస్తే భారీ మెజార్టీతో గెలుస్తున్నటువంటి ఒక అక్కాసుతోని మరి బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆ విధంగా మాట్లాడడం ఏమైనా చర్య కాదు. ఈరోజు బీజేపీ పార్టీ దళితుల వ్యతిరేక పార్టీ, దళితులను ఎదిగినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. అంతేగాని ఈరోజు కాకా వెంకటస్వామి గారి పైన వారి కుమారుని పైన అనవసరమైన ఆరోపణలు చేస్తున్నటువంటి జిల్లా అధ్యక్షులు గారు మీరు మరొకసారి ఆలోచన చేయాలని, మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలని దళిత సంఘాల ఆధ్వర్యంలో మిమ్మల్ని ఖండిస్తూ ఉన్నాం. నర్స్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డు జగదమ్మ కాలనీ హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పలు అభివృద్ధి పనులను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. నస్పూర్ మున్సిపాలిటీ వార్డు కౌన్సిలర్ అగలూటి రాజు వార్డులో చేపడుతున్న మురికి కాల్వలు, సీసీ రోడ్ల నిర్మాణ పనుల్ని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నస్పూర్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. త్రాగునీరు కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ మున్సిపల్ చైర్మన్ సురమిల్ల వేణు, కౌన్సిలర్లు బండారి సంధ్యారాణి, పట్టణ పార్టీ అధ్యక్షుడు బండారి సుధాకర్, నాయకులు యశోద్, మహేష్, బడ్డాల రాజన్న, ఖలీద్, మల్లయ్య, రఘుపతిరావు తదితరులు పాల్గొన్నారు. రోడ్డు అంటే మొత్తం అయితే కాదు, ఎక్కడెక్కడైతే వర్షాకాలం ఇబ్బంది ఉందో ఈ వర్షాకాలం ఇబ్బంది కాకుండా రోడ్లు అదేవిధంగా డ్రైన్స్ తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే చూసుకోవడం వరకు అనుకున్న దాకా బాగా చేస్తున్నాం. వేరే చాలా ఉన్నాయి చెప్పేటి వారం తరగతి మళ్ళీ ఎన్నికలకు మళ్ళీ దిగి ఉంది కాబట్టి మళ్ళీ కాకపోతే నస్పూర్ ఏదైతే నమ్మకం పెట్టుకున్న నమ్మకాన్ని అసెంబ్లీ ఎన్నికల 103% చేసింది. పార్లమెంట్ కూడా నాకు తెలిసి ఈ 5 మళ్ళీ వీళ్ళు ఉంటారు. మా అధ్యక్షుడు నెంబర్ 1 ఉంటుంది 84 ఆ తర్వాత ఐ థింక్ బేసుత్రాన్ని పడచ్చు 21 వాడచ్చు 76%. మామూలు కూడా సంజయ్ అమ్ముడి దగ్గర కూడా బాగా 63% వచ్చింది. అమ్ముడితో సందేహం ఈసారి మొన్న చెప్పిన 70% నాకు తెలిసి అందరూ 70% అన్నాడు.
ఖచ్చితంగా ప్రజలు స్వీకరిస్తాయి. అదేవిధంగా నష్టం చాలా చేయవచ్చు. ఇళ్ళ సమస్యలు, ఇళ్ళ పట్టాల సమస్యలు, సింగరేణి రోడ్ల సమస్య అయితే భయానకంగా ఉంది. ఇక్కడ ఈ నస్పూర్ ఒక చూస్తే పట్టణంలో కనబడుతుంది, ఇంకోది పోతే ఊర్లో కనబడుతుంది. 5-6 జాలు 5-6 రకాలు కనబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఇంటిగ్రేట్ చేసి మొత్తం ఒక రూపాయి తీసుకొచ్చి అన్ని రోడ్లు అన్ని రకాల కనెక్షన్లు అయినప్పుడు మాత్రమే ఈ పట్టణంలోకి అయితే మంచిగా సరే మంచినీళ్ళకి సంబంధించిన మటుకు ఈ ఎండాకాలం సాధ్యమంత వరకు సమస్య పరిష్కారం. మిగిలిన కూడా వచ్చే సంవత్సరం నుంచి 50 సంవత్సరాల దాకా మంచినీళ్ళు ఇక్కడ సమస్య ఈ లోపల మిగిలిన రోడ్లు కూడా దాంతోపాటు ఎన్నికలు కూడా వచ్చింది. దీని తర్వాత ఇక్కడ స్కూళ్ళు కూడా ప్రభుత్వ స్కూల్ మీద మొదటి ప్రియారిటీ తీసుకొని మొత్తం అన్ని మొన్న 70 లక్షలు ఒక స్కూల్ మున్సిపాలిటీ కింద ప్రభుత్వ పాఠశాలకు ఇవ్వడం జరిగింది. ఇది చరిత్ర. ఇంతవరకు ఇక్కడ వచ్చిన 30 సంవత్సరాలు ఎప్పుడు కూడా స్కూళ్ళకి ఇది పైసలు ద్వారా ప్రభుత్వం స్కూల్ మొత్తం నియోజకవర్గంలో 31,60,00,000 71,70,00,000 వచ్చింది. ఖచ్చితంగా ప్రభుత్వం నేను చెప్పినట్టు విద్యా వైద్యం ఈ రెండు మీద ఫోకస్ చేసి ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ ఆసుపత్రులు దాని మీద ఫోకస్ చేసి ప్రజలకు మంచి మీ లక్ష్యాలు కానీ లేకపోతే ఇల్లు కానీ దాని కార్యక్రమాలు ఒక సంక్షేమం ఏవైతే ఎన్నికల అన్ని వేస్తాం. ఉగాది పర్వదిన సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ విశ్వనాథ ఆలయంలో శ్రీ బుడి దామోదర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో పంచాంగ పఠనం చేశారు. మంగళవారం సాయంత్రం గుడి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దామోదర్ శర్మ శ్రీ క్రోధినామ సంవత్సరం పంచాంగాన్ని పఠించారు. ఆయా రాష్ట్రాల ఫలితాలు నూతన సంవత్సరంలో ఎలా ఉండబోతున్నాయో ఆయన సవివరంగా వివరించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాలకి చెందిన వివిధ ప్రాంతాలకి చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పంచాంగ పఠనాన్ని ఆలకించారు. ఈ సంవత్సరము మనము ఈ ప్రారంభంలో మంచిర్యాల అంటే మగ నక్షత్రం వస్తున్నది. చంద్రుడు 2.5 దినాలు ఉత్తర రాశిలోకి మారుతాడు. అలాగే బుధగురు శుక్రుడు 2 నెలల 15 రోజులు 2 నెలల కింద మారే స్వల్పకాలిక గ్రహాలు ఉంటాయి. మీకు స్థూలంగా గ్రహస్థితి మంచిగా లేకపోయినా ఈ స్వల్పకాలిక గ్రహాల యొక్క మార్పు వల్ల మధ్య మధ్యలో శుభ ఫలితాలు పొందవచ్చు. గ్రహస్థితి బాగా లేని మాట అంత బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. ముందుగా మేషరాశి వారికి ప్రస్తుతము మేషరాశి వారికి మే 1 నుండి సంవత్సరాంతా గురువు 2వ స్థానంలో ప్రస్తుతం మేషరాశి వాళ్ళకు 1 స్థానంలో మొదటి జన్మరాశిలో గురువు ఉండడం వల్ల తర్వాత అర్ధరాత్రి మే 1 నుండి వాటి 2వ స్థానంలోకి గురువు సంచారం వల్ల వ్యాపార వ్యవహారములందు జయము, ధనలాభం, శుభకార్యము నిర్వహణ మొదలైనటువంటి ఫలితాలు ఉన్నాయి. శని సంవత్సరాంతం 11లో ఉండడం వలన గృహ నిర్మాణము, రాజకీయ లాభం, ప్రమోషన్లు, కార్యసిద్ధి. 12వ స్థానంలో రాహుకేతువు 6వ స్థానంలో ఉండడం వల్ల శుభాశుభ మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఇకపోతే వృషభ రాశి వాడు ప్రస్తుతం 12లో వారికి గురువు ఉన్నాడు. మే నుండి జన్మరాశిలోకి గురువు ఉండడం వలన ఖర్చులు, తమ డబ్బు ఇతరుల వద్ద మిగిలిపోవడము, వృధా ప్రయాణాలు మొదలగు ఫలితాలు ఉంటాయి. శని 10వ స్థానం ఉండడం వల్ల వారికి మనోవిచారము, వృత్తి వ్యాపారముల యందు మందగించుట, స్వజన వినోదము. రాహు 11, కేతు 5లో ఉండడం వల్ల ఉద్యోగ లాభము, తర్వాత ప్రయాణ శ్రమ, ఆరోగ్యము, ఇట్లాంటి ఆరోగ్యం క్షీణత ఇట్లాంటి ఫలితాలు ఉంటాయి. రాహుకేతుల వల్ల ఒకరి వల్ల కొంత శుభ ఫలితం, ఒకరి వల్ల కొన్ని అశుభ ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. మిథున రాశి వారికి మొత్తం 11లో గురువు ఉండడం వల్ల ఆరోగ్యము, కార్యసిద్ధి, ధనలాభము మొదలగు శుభ ఫలితాలు ఉంటాయి. మే నుండి వారికి 12లో గురు సంచారం వలన అనుకోని ఖర్చులు
ఆకస్మిక ప్రయాణాలు, సంపాదనలో ఆటంకము మొదలు ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారికి 9లో శని సంచారం ఉండడం వల్ల అధిక శ్రమ, బంధు విరోధము, చేయి పనులలో ఆటంకము మొదలగు ఫలితాలు ఉంటాయి. ఉత్తరాంతము 10 మరియు 4 స్థానాల్లో రాహుకేతులు ఉండడం వలన శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఇక కర్కాటక రాశి వారికి ప్రస్తుతం 10వ స్థానంలో గురు సంచారం జరుగుతుండడం వలన ప్రయోజనం లేని పనులు, మనోవేద, దాన భ్రంశము మొదలగు ఫలితాలు. తర్వాత తదుపరి ఉత్తరాంతము 11వ స్థానంలో వారికి గురు ఉండడం వలన ఆరోగ్యము, కార్యసిద్ధి, ధనలాభము, కీర్తి, ప్రతిష్టలు మొదలగు శుభ ఫలితాలు. శని వారికి 8వ స్థానంలో ఉండడం వలన శ్రమాధిక్యము, అకాల భోజనము, ధననష్టము మొదలగు ఫలితాలు ఉంటాయి. వీరికి రాహుకేతులు 9, 3 స్థానాల్లో ఉండడం వల్ల వృత్తి వ్యాపారంలో లాభము, తక్కువ కలుగుతున్న దూర ప్రయాణము, బంధు విరోధం ఇత్యాది ఫలితాలు కూడా ఉంటాయి. ఇక సింహరాశి వారికి, ఈ రాశి వారికి ఇప్పుడు 9వ స్థానంలో గురు సంచారం నడుస్తున్నది. వీటి వల్ల ధనలాభం, దైవ దర్శనం, వృత్తి ఉద్యోగాల్లో, వ్యవసాయంలో విజయము. వీరికి మే 1 నుండి 10వ స్థానంలో గురు సంచారం వలన మనోవ్యత, వృధా ప్రయాణాలు, తానట్టలు మొదలైన ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారికి శని 7వ స్థానంలో సంచారం ఉండడం వల్ల అనారోగ్యము, ఆవేదన, భయము, కార్యభంగం మొదలగు ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారికి రాహుకేతులు 8, 2 స్థానాల్లో కొనసాగడం వలన మనోవిచారము, అనారోగ్యము, అనవసర ప్రయాణాలు మొదలగు ఫలితాలు ఉంటాయి. కన్యా రాశి వారికి ఇప్పుడు గురువు 8వ స్థానంలో సంచరించడం వల్ల అనారోగ్యము, చోరభయము, నిలకడలేకపోవుట, అనేక చిక్కులు మొదలైనవి ఉంటాయి. మే 1 నుండి సంవత్సరాంతం వారికి గురువు 9వ స్థానంలో సంచారం చేస్తాడు కాబట్టి ధనలాభము, అదృష్టం, పరిమిత, వ్యాపార వ్యవహారాలలో విజయము మొదలగు ఫలితాలు ఉంటాయి. శని వారికి ఉత్తరాంతం 6లో సంచరించడం వల్ల భూమి, గృహ కొనుగోలు, విజయము మరియు పదవి యోగము, సౌఖ్యం మొదలగు శుభ ఫలితాలు ఉంటాయి. వీరికి రాహుకేతులు 7, 1 స్థానాల్లో సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగాలలో మధ్యరకంగాను మరియు అలసట, బలహీనత, కుటుంబ ద్వేషం ఇత్యాది ఫలితాలు ఉంటాయి. తులారాశి జాతకులకు ప్రస్తుతం 7వ స్థానంలో గురు సంచారం నడుస్తున్నది. దీనివల్ల ఆరోగ్యం, కీర్తి, ఆర్థిక స్థిరత్వం, యజ్ఞకార్య సిద్ధి మొదలగు ఫలితాలు ఉంటాయి. తదాది ఆ తర్వాత మే 1 నుండి సంవత్సరాంతం 8వ స్థానంలో గురువు ప్రవేశంతో అనారోగ్యము, నిలకడ లేకుండా, ఉద్యోగాల్లో మార్పులు, చిక్కు సమస్యలు మొదలగు ఫలితాలు ఉంటాయి. వీరికి శని వజ్రాంతం 5వ స్థానం సంచరించడంతో కార్యభంగము, మనస్తాపము, జ్ఞాతులనగా పాల్గొనడం, జ్ఞాతులతో వైరము మొదలగు అశుభ ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారికి రాహుకేతులు 6, 12 స్థానాల్లో ఉండడం వల్ల వృత్తి వ్యాపారాలలో జయము, కోర్టు విహారంలో అనుకూలత, కొన్ని శుభాశుభ ఫలితాలు కూడా ఉంటాయి. తర్వాత వృశ్చిక రాశి వారికి ఈ మధ్యకాలంలో 6వ స్థానంలో గురువు వలన కుటుంబ కలతలు, స్వజనులతో విరోధము, అభివృద్ధి లేకపోవట ఇట్లాంటి ఫలితాలు ఉన్నాయి. కానీ మే 1 నుండి వీరికి ఉత్తరాంతం సంవత్సరంతో కూడా 7వ స్థానంలో గురువు సంచారం ఉండడం వల్ల ఆరోగ్యము, కార్యానుకూలత, తలపెట్టినటువంటి వాళ్ళు తలుచుకున్నటువంటి పనులన్నీ కూడా విజయంతో పూర్తి చేయడం మొదలగు ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారికి శని 4వ స్థానంలో ఈ సంవత్సరం సంచారంతో శరీర బాధ, ఉదర సమస్యలు, స్థానచలనము, రాజకీయ బాధలు ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారి రాహుకేతులు 5, 11 స్థానంలో సంచారం వలన వ్యాపార వ్యవహారంలో అనుకూలము, అభిప్రాయ భేదాలు, ఆర్థిక లాభాలు, అకాల భోజనం మొదలగు శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ధనుసు రాశి వారికి ప్రస్తుతము మే 1 నుండి వారికి 5వ స్థానంలో గురువు, ప్రస్తుతం వారికి 5వ స్థానంలో గురువు ఉన్నాడు. మే 5వ స్థానం నుండి ఈ మే 1 నుండి వారికి 6వ స్థానంలో గురువు వెళ్ళిపోతాడు. దీనివల్ల మనోల్లాసము, బంధుమిత్రుల వలన ఈ మే 1 లోపు మాత్రం వారికి బాగుంటుంది. ఆ తర్వాత వారికి
వత్సరాంతం 6లో గురువు ప్రవేశించడంతో కుటుంబ కలహాలు, శత్రువృద్ధి, వృత్తి వ్యాపారాల్లో వెనుకబాటు మొదలైన అశుభ ఫలితాలు ఉంటాయి. ఈ ధనుసు రాశి వారికి శని ఈ సంవత్సరం 3వ స్థానంలో సంవత్సరాంతం కూడా ఉండడం వల్ల గృహ నిర్మాణము, భూములు కొనుగోలు చేయుట, ధనలాభము, ఆరోగ్యము, సౌఖ్యము మొదలగు శుభ ఫలితాలు ఉంటాయి. అదేవిధంగానే రాహుకేతువులు ఈ రాశి వారికి 4 స్థానాల్లో సంచరించడం చేత మనోవిచారము, శరీర భయము, మనశ్శాంతి, కార్యసిద్ధి మొదలగు శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మకర రాశి వారికి ప్రస్తుత కాలంలో 4వ స్థానంలో గురువు సంచారంతో పనులలో ఆటంకము, ఆర్థిక భారం అధికము, మనోవిచారము, అనారోగ్యం ఇత్యాది ఫలితాలు ఉండగా మే 1 నుండి వీరికి 5వ స్థానంలో గురు సంచారం చేత ధనలాభము, మనోల్లాసము, వ్యాపార వ్యవహారములలో జయము, సౌఖ్యం మొదలగు ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారికి శని 2వ స్థానంలో సంచరించడం వలన సాడే సాట్ అంటారు కదా, 2వ స్థానంలో సంచరించడం వల్ల సాడే సాట్ చివరి దశ. దీని వలన ఆర్థిక ఇబ్బందులు, ఆస్తులు కొనుగోలుకై ప్రయత్నం చేయుట, శరీర శ్రమ, విరోధములు, అనారోగ్యములు ఫలితాలు ఉంటాయి. రాహుకేతువులు ఈ రాశి వారికి 3, 9 స్థానాల్లో సంచరించడం వల్ల కీర్తి భంగము, శ్రమ, ధైర్యం కోల్పోవుట అమలు ఫలితాలు ఉంటాయి. ఇక కుంభరాశి వారికి ఇప్పుడు 3వ స్థానంలో గురువు కొనసాగుతున్నాడు. తదుపరి మే నుండి 4వ స్థానంలో కొనసాగుతాడు. ఈ 2 స్థానాల్లో కూడా మంచివాడు కాదు. అధిక శ్రమ, శత్రువృద్ధి, బంధు విరోధము, విద్యార్థులైతే విద్యాభంగము, మనోవిచారము, డబ్బుగా పనిలో ఆటంకములు ఫలితాలు ఉంటాయి. శని వల్ల వీరికి ప్రస్తుతము జన్మరాశిలో శని కొనసాగుతున్నాడు కుంభరాశిలో. తదుపరి 2వ స్థానంలో ఉండడం వలన సాడే సాత్ మధ్య దశ, మధ్యమరకు, భయము, అనారోగ్యము, ఆర్థిక సమస్యలు, బంధువైరం ఇట్లాంటి ఫలితాలు ఉంటాయి. రాహుకేతువుల వల్ల 2, 8 స్థానాల్లో రాహుకేతు సంచరించడంతో శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఇక చివరగా మీనరాశి. ఈ రాశి వారికి ప్రస్తుతము 2వ స్థానంలో గురువు ఉండడం వల్ల స్థిరచిత్తము, ధనలాభము, కార్యసిద్ధి, శుభకార్యములు చేయుట మొదలగు ఫలితాలు ఉంటాయి. తదుపరి మే 1 నుండి 3వ స్థానంలో గురువు సంచారం కారణంగా అధిక శ్రమ, శరీర పీడ, ఉద్యోగ భంగము, పనిలో ఆటంకము ఇత్యాది ఫలితాలు ఉంటాయి. శని రాశి వారికి ఇప్పటికీ వత్సరాంతం 12వ స్థానంలో శని వలన అంటే సాడే సాత్ ప్రారంభ దశ. దీనివల్ల కీర్తి అని అధిక శ్రమ, ధనష్టము, అకారణంగా కలహాలు మొదలగు ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారికి రాహుకేతుల వలన 1, 7 స్థానంలో రాహుకేతు సంచారం చేత వృత్తి ఉద్యోగాలలో లాభము లేకపోవుట, శరీర బలహీనత, కుటుంబ కలహాలు ఇత్యాది నీచ ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఇందులో చెప్పబడినటువంటి రాసుల యొక్క మధ్యలో కలిగేటువంటి ఫలితాలు అవి మనం చేసుకునేటువంటి భక్తి మార్గంలో ఆధ్యాత్మిక చింతన ఉన్న వారికి వాటి యొక్క ప్రభావం సూక్ష్మంగా ఉంటుంది. ఈ దైవభక్తి, ఆధ్యాత్మిక చింతన లేని వారికి వాటి ఫలితం తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ఏ రాజులకైతే మేము ఫలితం చెప్పామో అందులో ఏ రాజుకైతే బాగా లేదని చెప్పి మీరు విన్నారో వాళ్ళు కూడా వారికి సంబంధించినటువంటి దేవతారాధన కానీ, తీర్థయాత్ర దర్శనాలు కానీ, లేకపోతే ఉపశమన కోసం శాంతులు కానీ ఇట్లాంటివి చేసుకున్నట్టయితే వాటి వల్ల మీకు కలిగేటువంటి దుష్ప్రభావం యొక్క తీవ్రత తగ్గి మీరు శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంటుందని చెప్పడం జరుగుతుంది. ఆదాయ వ్యయాల్లోకి వస్తే మంత్రియాలు అంటే సింహరాశి 14 ఆదాయం, 11 వ్యయం మన పట్టణానికి. అలాగే రాష్ట్ర విషయానికి వచ్చినట్టయితే తెలంగాణ రాష్ట్రం అంటే విశాఖ నక్షత్రము, తులారాశి. విశాఖ నక్షత్రానికి మొదటి కందాయం 3, రెండవ కందాయం 0, మూడవ కందాయం 3. మధ్య శూన్యే రుణాధికం. మనం మధ్యలో 0 వచ్చింది కాబట్టి మరి రుణాధికం అని చెప్తున్నారు. అయితే మళ్ళీ ఇంకోటి
ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాల కిందకి వచ్చినట్లయితే మంత్రియాలకు 14,000 చెప్పుకున్నాం కదా. అలాగే రాజపూజ్య అవమానాల్లో కూడా మంత్రియాలకు 6 రాజపూజ్యం 6 అవమానం. అలాగే తెలంగాణ రాష్ట్రానికి 11 ఆదాయం 5 వ్యయం. మళ్ళీ రాజపూజ్య అవమానాల్లో కూడా 5 రాజపూజ్యం 2 అవమానం. ఇది ఈ సంవత్సరం పంచాంగం యొక్క ఫలితం.